సిఎస్పి మిత్ర పే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కేవైసీ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవడానికి మీకు ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ లో చూపిస్తూ ఉంటుందండి. ఇక్కడ డూ కేవైసీ అని చెప్పేసి చూపిస్తూ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. డూ కేవైసీ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిజీ లాకర్ అయితే ఓపెన్ అవుతుందండి. నేను చెప్పాను కదా డిజీ లాకర్, ఒకవేళ మీకు లేకపోతే ఎలా అంటే డిజీ లాకర్ లో అకౌంట్ లేకపోతే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను దాని గురించి. ఈ విధంగా ఎలా అయితే అడుగుతా ఉంటది, ఇక్కడ ఎలా అయితే క్లిక్ చేయండి. అదే విధంగా ఆధార్ నెంబర్ అడుగుతుందండి. మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ కనిపించే క్యాప్చా ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ నెంబర్ కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్ళాలండి. నేను చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది. అయితే ఆధార్ నెంబర్ కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్తుందండి. తర్వాత మీకు ఇక్కడ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుందండి డిజిలాకర్ది. అయితే మీకు ఒకవేళ గుర్తు లేకపోతే మీరు ఇక్కడ ఫర్గట్ సెక్యూరిటీ పిన్ క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీకు నచ్చిన ఒక 6 నెంబర్లు అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ 6 డిజిట్ డిజిలాకర్ పిన్ అనేది మీరు డిజిలాకర్ క్రియేట్ చేసుకున్నప్పుడు పెట్టుకుని ఉండొచ్చు, ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు యూజ్ చేయం కాబట్టి. అలాంటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ ఫర్గట్ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే ఆ పిన్ అయితే రీసెట్ అయితే అవుతుందండి. ఆ రీసెట్ చేసుకున్న పిన్ అక్కడ మీరు ఎంటర్ చేస్తే మీకు కేవైసీ ప్రాసెస్ నెక్స్ట్ కి అయితే తీసుకెళ్తుంది. డిజిలాకర్ పిన్ సెట్ చేసుకున్నా లేదా మీకు ఒకవేళ తెలిసి మీరు ఎంటర్ చేసినా కూడా మీకు ఇక్కడ ఈ విధంగా అయితే అడుగుతుందండి. ఇష్యూ డాక్యుమెంట్స్ లో ఆధార్ పాన్ వెరిఫై చేసుకోవడానికి అయితే డిక్లరేషన్ అడుగుతుంది. ఇక్కడ ఎలా అయితే ఇవ్వాలని డినో చేయకూడదు, ఎలా అయితే గుర్తుపెట్టుకోండి, ఎలా అయితే చేయాలి, ఎలా అయితే క్లిక్ చేసాం. ఈ విధంగా ఫెచ్చింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. మీ డిజిలాకర్ నుంచి ఫెచ్ చేసుకుంటుంది కేవైసీ కోసం. ఈ విధంగా కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఏదైతే తర్వాత సెండ్ కోడ్ టు మొబైల్ అని చెప్పేసి వస్తుందండి. ఏదైతే మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ ఉందో ఆ మొబైల్ కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ సెండ్ కోడ్ టు మొబైల్ క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలండి. కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్ అని చెప్పేసి కేవైసీ వెరిఫైడ్ అని చెప్పేసి చూపిస్తుందండి. ప్లీజ్ క్లోజ్ దిస్ విండో అని చెప్పేసి కనపడుతుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేసి మీరైతే హోమ్ పేజ్ కి అయితే వచ్చేసేయండి. చేసిన తర్వాత మీరు లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ అయ్యి అయితే చూడండి. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ లో కేవైసీ అప్రూవల్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్, వన్స్ అడ్మిన్ విల్ అప్రూవ్ యూ కెన్ యూజ్ సర్వీసెస్ అని చెప్పేసి కనపడుతుంది కదండి. ఇక్కడ మీకు బ్యాక్ ఎండ్ టీమ్ అయితే వెరిఫై చేసుకుని మీ కేవైసీ అప్రూవల్ అయితే ఇస్తారండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ అయితే మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ సెండ్ చేశారో ఆ డాక్యుమెంట్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు రిఫ్రెష్ చేసిన తర్వాత అంటే మీకు అప్రూవల్స్ వచ్చిన తర్వాత మీరైతే బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళాలండి. అది కూడా మీకు ఇప్పుడు అయితే చూపిస్తాను. అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ ఎలా అయితే చేసుకోవాలనేది. అప్రూవల్ వచ్చిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే రైట్ సైడ్ టాప్ లో కనిపిస్తుంది కదా, అక్కడ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి వ్యూ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ అయితే చేయండి. యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. కేవైసీ పక్కన వస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. మీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుని తర్వాత బ్రాంచ్, ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్, తర్వాత అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి వెరిఫై బ్యాంక్ క్లిక్ చేస్తే ఇక్కడ బెనిఫిషియరీ నేమ్ అయితే వస్తుందండి. యాడ్ అకౌంట్ క్లిక్ చేయాలి. ఈ యాడ్ అకౌంట్ వెరిఫికేషన్ అయితే వెళ్తుంది. మళ్ళీ టీమ్ అయితే వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు అప్రూవల్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఏఈపిఎస్ కనిపిస్తుంది కదండి, ఏఈపిఎస్ లోంచి మీరు కేవైసీ అయితే ఫినిష్ చేసుకుని ఆధార్ ద్వారా అమౌంట్లు విత్డ్రా చేయడం, మనీ ట్రాన్స్ఫర్, అదేవిధంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా మీరైతే చేయవచ్చండి. కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏఈపిఎస్ కేవైసీ అయితే ఫినిష్ చేయాలండి. ఏఈపిఎస్ కేవైసీ ఫినిష్ చేయడానికి ఇక్కడ ఏఈపిఎస్ మీద క్లిక్ చేసి క్యాష్ విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మర్చెంట్ ఆన్ బోర్డింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఫస్ట్ నేమ్, అదేవిధంగా లాస్ట్ నేమ్ దగ్గర మీ మొత్తం పూర్తి పేరు ఉంటుంది కదా, ఇంటి పేరు మొత్తం అంతా కూడా డీటెయిల్స్ ఇవ్వాలి మీ ఆధార్ కార్డు ప్రకారం. అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ అయితే ఇవ్వాలండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అడ్రస్ 1 అని ఉంది కదండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇచ్చేటప్పుడు మీ యొక్క డోర్ నెంబర్, అదే విధంగా
నియర్ రామాలయం స్ట్రీట్ అని ఉందనుకోండి, ఇక్కడ మీరు డోర్ నెంబరు తర్వాత నియర్ అని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసి రిమైనింగ్ రామాలయం స్ట్రీట్ అన్నది అడ్రస్ 2 లో కంప్లీట్ అడ్రస్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క డోర్ నెంబరు ఏదైతే కొంచెం నియర్ లేదా బిసైడ్ ఆపోజిట్ అటువంటి మాత్రం ఇక్కడ ఎంటర్ చేసి కత్మదంతా కూడా ఇక్కడైతే ఎంటర్ చేయాలి మీరు అడ్రస్. లేకపోతే నెక్స్ట్ స్టెప్ లో ఎర్రర్ చూపిస్తుందండి. అంటే ముందుకైతే తీసుకెళ్తూ అడ్రస్ అంతా లెంత్ ఇక్కడే మీరు ఎంటర్ చేసేస్తే. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ డోర్ నెంబర్ కొంత ఇవ్వాలి, తర్వాత కొంచెం అడ్రస్ ఎంటర్ చేసి రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ అడ్రస్ 2 లో ఎంటర్ చేయండి. అదే విధంగా స్టేట్, సిటీ, డిస్టిక్, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మీకు మర్చెంట్ డీటెయిల్స్ అంటే మళ్ళీ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది, అవి కూడా చూపిస్తాను మీకు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు మర్చెంట్ డీటెయిల్స్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మర్చెంట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మర్చెంట్ నేమ్ అంటే మీ యొక్క పూర్తి పేరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. అదే విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ కంపెనీ ఆర్ షాప్ పాన్ ఉంది కదండి, ఇక్కడ ఇబ్బంది లేదు, మీ యొక్క పాన్నే ఇచ్చేసేయండి, పాన్ నెంబరు. అదే విధంగా షాప్ అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ లొకేషన్ అడ్రస్ అనేది ఇక్కడ అయితే ఇవ్వండి. మీరు ఉండే అడ్రస్ ఆధార్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ అదే అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క సిటీ, స్టేట్, కంపెనీ టైప్ అని చెప్పేసి అడుగుతుంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వర్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇట్లా మీకు సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఎక్కువ మంది అంటే కంప్యూటర్ సెంటర్ అటువంటి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. తర్వాత డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇచ్చి నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలండి. అక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అయితే రావడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నెక్స్ట్ స్టెప్ లో ఉంటాయి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ డాక్యుమెంట్ అప్లోడ్ ఉంటుంది. డాక్యుమెంట్ అప్లోడ్ కోసం కావాల్సినవి ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డు, అంటే అప్డేటెడ్ ఆధార్ కార్డు అయితే ఉండాలండి. పాత ఆధార్ కార్డులు చాలా మంది అప్లోడ్ చేస్తారు, అటువంటివి చేయొద్దు. అప్డేటెడ్ ఆధార్ కార్డు అయితే ఉంచండి. ఆ తర్వాత పాన్, అదే విధంగా మీ యొక్క వర్క్ లొకేషన్, అదే షాప్ ఏదైతే ఉందో షాప్ కానీ వర్క్ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ ఏదైతే కనపడే విధంగా ఒక సెల్ఫీ అయితే తీసుకుని మీరు అప్లోడ్ అయితే చేయాలి. అది కూడా నేనైతే చూపిస్తాను. అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దగ్గరికి వస్తుందండి. ఇక్కడ మీరు మీ యొక్క బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్ గా మీరు మీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు అక్కడ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడైతే చూపించేస్తుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ పాన్ ఇమేజ్ అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. అదే తర్వాత ఆధార్ ఇమేజ్, తర్వాత బ్యాక్గ్రౌండ్ షాప్ ఇమేజ్ అంటే చెప్పిన మీ వర్క్ లొకేషన్ లో మీరు ఒక సెల్ఫీ దిగాలి. జిపిఎస్ మ్యాప్ కెమెరాలో సెల్ఫీ అయితే దిగండి. బ్యాక్గ్రౌండ్ మీ షాప్ బ్యానర్ కానీ ఇవన్నీ కనిపించాలి. అటువంటిది మీరు అయితే అప్లోడ్ చేయండి మీ వర్క్ లొకేషన్ లో వర్క్ చేస్తా కూడా. ఈ విధంగా అయితే మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టేటస్ అనేది మర్చెంట్ ఆన్ బోర్డ్ సక్సెస్ఫుల్ అంటది. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. డూ ఈకేవైసీ అంటది. ఈకేవైసీ అంటే మీ యొక్క బయోమెట్రిక్ డివైస్ ని కనెక్ట్ చేసుకుని మీ యొక్క సిస్టమ్ కి మీరు మీ బయోమెట్రిక్ అంటే థంబ్ అయితే వేయాలండి. ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వారి థంబ్ని అయితే వేసుకోవాలంటే. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నుంచి మీరు ఏఈపీఎస్ విత్డ్రాలో యూజ్ చేసుకోవచ్చు. మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క డివైస్ ని సెలెక్ట్ చేసుకోమంటది. ఇది మంత్ర అయితే మంత్ర, మార్ఫో అయితే మార్ఫో, స్టార్టెక్ అయితే స్టార్టెక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మంత్ర డివైస్ కాబట్టి మంత్ర సెలెక్ట్ చేసుకుని సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేస్తున్నానండి. ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చి వెరిఫై అయితే క్లిక్ చేయాలి. ఇచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ అయితే క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ డివైస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీది ఏ డివైస్ అయితే ఆ డివైస్ ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కేవైసీ అయితే క్లిక్ చేయాలి. మీ యొక్క ఫింగర్ అయితే క్యాప్చర్ చేయమని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. క్యాప్చర్ చేసిన వెంటనే మీకు ఏఈపీఎస్ యాక్టివేషన్ అయితే అవడం జరుగుతుందండి. మీరు